హలో ఫ్రెండ్స్, నేను ఆక్చురియన్ గాయత్రీదేవి మాట్లాడుతున్నాను. నేను ఈ వీడియో రికార్డ్ చేసేకి ముందర నా గురువైన పితామహ పత్రిజీ పాదాలకి నమస్కరించి ముందూరుస్తాను. ఈరోజు నా టాపిక్ ఏమంటే, మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే, మహాశివరాత్రి 8వ తారీఖు మార్చి నెల 24 వస్తుంది. కాబట్టి ఆ మహాశివరాత్రి విశేషత్వం ఏమి అనేది తెలుసుకుంటాం. మహాశివరాత్రి అనేది ఎన్నో యుగాలుగా మనము దాని గురించి తెలుసుకొని ఉండిండొచ్చును, పాటించుండొచ్చును. మనకి ఇప్పుడు ఈ భూలోకంలో, ఈ కలియుగంలో మనకు తెలిసిన విషయము, తెలుసుకున్న విషయాన్ని మాత్రము ఇప్పుడు కొంచెం డిస్కస్ చేసుకుంటాం. ఈ మహాశివరాత్రి అనేది ఏడాది పొడుగా వస్తుంది. అయినా ఈ మార్చి నెల 8వ తారీఖు వచ్చే మహాశివరాత్రికి చాలా విశేష శక్తులు ఉంటుంది. ఆ జ్ఞానాన్ని ఏమని తెలుసుకునే కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఈ మహాశివరాత్రి అని తెలుసుకునే ముందర శివ అంటే ఏమిటి అని, ఆ శివ తత్వాన్ని కూడా కొంచెం మీరు బేసిక్గా తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక లింగం ఉండే ఒక దేవస్థానానికి పోయి ఒక దేవుడిగా మొక్కుకొని మీరు వస్తారు, శివుడు అని చెప్తారు. అది వదిలిపెట్టేస్తే మన తొలి శివుడి దగ్గర పోవాలి. ఆ తొలి శివ అనేది అసలు క్రియేషనే జరగకుండా ఈ భూమినే క్రియేట్ అయ్యింట్లే, ఈ విశ్వమే లేదు. అప్పుడు ఉన్న ఆ తొలి శివ అనేది వేరే. ఇప్పుడు మనం చూస్తూ ఉండే ఈ శివుడు మనం పుట్టించుకొని మార్పులు తెచ్చుకొని, ఆ శివుడు భూమిలో వ్యక్తిగా పుట్టి మనలాగా రూపం ఉండి వచ్చిన విషయాల్ని చాలా మీరు వినిండొచ్చును. కథల రూపంలో వినిండొచ్చు, పురాణంలో కూడా తెలుసుకొండొచ్చును. బట్ ఒకటి మాత్రం తెలుసుకోవాలి మనము. ఇప్పుడు ఈ పురాణాల్లో మళ్ళీ మనం హిందూ కల్చర్లో మనం తెలుసుకుంది, సనాతన ధర్మంలో తెలుసుకుంది, ఏమి తెలుసుకున్నా కూడా ఈ శివ అనే ఆ ఒక అంశానికి బాడీ లేదు, రంగు లేదు, రూపం లేదు. అలాంటి ఒక ప్యూర్ కాన్షియస్నెస్ అని చెప్పొచ్చు. అది ప్యూర్గా ఉంది, అది కాన్షియస్గా ఉంది, అది ఎనర్జీగా ఉంది. దానికి ఒక కుటుంబము, బిడ్డలు అట్లవన్నీ లేదు. మనం పుట్టించుకున్నాము. మనం ఎందుకు దాని ఎంత పుట్టించుకున్నాము అంటే, మనకు మానవుడికి ఎప్పుడు రూపం కావాలి, చూడాలి, చేతులు ముట్టాలి. అట్లా రూపం ఉంటేనే వాడు నమ్ముతాడు, లేకపోతే నమ్ముడు. అందుకు పుట్టిన విషయాలు ఇవన్నీ. శివ పార్వతి భూమిలో ఉన్నారు, కథ రూపంలో వినింది, వాళ్ళు కూడా కష్టపడింది. వాళ్ళు జగడాలు చేసుకుంటారు, వాళ్ళు మగుడు జగడం చేసుకుంటాడు. మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి కోపం చేసుకొని పഴనికి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోతాడు. ఇట్లంతా ఏదేదో కథలు చెప్పుకున్నాం కదా. ఈ కథలంతా నిజమే అంటే దాంట్లో రూపం లేదు, అన్నీ జరిగింది ఎనర్జీ పరంగా అనేదాన్ని మీరు ఎప్పటికీ మరికుండా పెట్టుకోవాలి. ఏమి నువ్వు చూసినా, ఏమి విన్నా అన్నీ జరిగింది, అన్నీ ఎనర్జీ పరంగా జరిగింది, కాన్షియస్గా జరిగింది అనేది అనుకొని మనసులో పెట్టుకొని అది అర్థం చేసుకొని ఇవంతా వినాలి. అది వదిలేసి గుడిలో పోయి కూర్చోనేది, పూజలు చేసేది, అభిషేకం చేస్తేనే అది చేస్తే ఇది లాభం, అది చేస్తే ఇది లాభం అనే లాభ నష్టంలో ఉండొద్దండి. ఎప్పుడు ఆ దేవుడు దేవత అనేదాన్ని ఎనర్జీ రూపంగా తెలుసుకోనికి మీరు ప్రయత్నం చేస్తే మీకు జ్ఞానం చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో మళ్ళీ ఇప్పుడు శివరాత్రికి వస్తాం. ఇప్పుడు చాలామంది ఏం బిలీవ్ చేస్తారంటే
శివ అనే ఒక దేవుడు మన ముందర ఉండాడు కదా. ఎలా పుట్టినాడు, తల్లిదండ్రులు ఎవరు, వంశ పారంపర్యం ఏమి అనేది కూడా కొందరికి డౌట్ ఉండొచ్చు. బట్ యాక్చువల్గా చూస్తే దేవుడు శివ అనేవాడు స్వయంభు. అంటే ఆ శివుడు ఎవరు తల్లి తండ్రి అని హ్యూమన్ బాడీలో ఉండేవాళ్ళకు పుట్టిండలే. హ్యూమన్ బాడీ ఫామ్లో ఆయన పుట్టలేదు కాబట్టి ఆయన స్వయంగా వచ్చినవాడు, స్వయంభు. ఆటోమేటిక్గా తనని తానే క్రియేట్ చేసుకుని భూమి మీద వచ్చినాడు, అంతే. ఎక్కడ ఉన్నాడు అవంతా వద్దు. కైలాసంలో ఉన్నాడు అంటారు కొందరు, ఆకాశంలో ఉంటాడు అంటారు. కైలాసంలో కైలాసం ఎక్కడ ఉంది కొందరు అడుగుతారు. ఇవంతా అడిగేకపోతే అదే చెప్తారు కదా, స్త్రీ మూలం, దైవ మూలం, నది మూలం. ఇదంతా ఈ మూలాలు వెతికేకపోతే మనకు దొరికేది డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే మనం అనుకున్నట్లు అది అట్లా దొరకదు మనకు. సో ఇది స్వయంభూ, శివుడు స్వయంభుగా ఈ భూమి మీద వచ్చినాడు అనేది మాత్రం తెలుసుకుంటే చాలు. ఆయన వచ్చినప్పుడు ఈ సృష్టిలో ఏమీ లేదు, అంతా నథింగ్. అదే ప్రకారము ఆ నథింగ్లో ఆయన కనిపించిన దానివల్ల స్వయంభూ అంటాం మనము. ఆ శివుడు ఎట్లా ఉండాడంటే ఉండాడు, మన చుట్టూ ఉండాడు. మన కంటికి కనిపించకుండా దైవత్వం అనుకొని మొక్కుతాం మనము. ఆయన ఎప్పుడు లేకుండానూ లేదు, ఆయన డిస్ట్రాయ్ చేసేకే అయ్యలేదు. అందుకే మనము శివుడిని ఎట్లా లవ్వింగ్గా పిలుస్తామంటే ఆదిదేవ్ అంటాం. అంటే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ గాడ్ అని మాట. మన హిందూ మైథాలజీలో ఆదిదేవ్ అంటే ఓల్డెస్ట్ గాడ్ అని అర్థం. ఆది మీన్ తొలి అని. ఈ శివుడు సింబాలిక్గా ఏం చెప్తాడు అంటే, శివుడు పురుష రూపంలో మనకు కనిపిస్తాడు. పురుష, శివ అంటేనే పురుష. శివ జతలో ఉండే ఆ పార్వతి అని చెప్పచ్చును, శక్తి అని చెప్పచ్చును. అది ప్రకృతి. ఇది అందరూ మనం మాట్లాడుతూ ఉంటాం. ప్రకృతి, పురుష, ప్రకృతి. అంటే ఆ పురుష అనేది అది ఒక తత్వము, పురుషతత్వం. ఆ తత్వాన్ని ఒక రంగు, ఒక మనిషి రూపంలో మనం తెలుసుకోనికి ప్రయత్నం చేయొద్దండి. ఈ పురుష అనే ఆ అంశము అందరి మగవాళ్ళతో ఉంది. పక్షుల్లో కూడా మేల్ అండ్ ఫీమేల్ ఉంది, చెట్టులో మేల్ అండ్ ఫీమేల్, దాంట్లో కూడా ఈ పురుషతత్వం ఉంది. అదే ప్రకారమే ప్రకృతి తత్వం కూడా ఉంది. సో పురుష ప్రకృతి అనేది తొలినింకా వచ్చింది, తొలి సృష్టినింకా బయట వచ్చి ఈ భూమిలో మనం ముందర ఒక వ్యక్తిలాగా కనిపిస్తూ ఉంది, అంతే. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఈ పురుష అనే కాన్షియస్నెస్, ఎనర్జీ అనే ప్రకృతి చేరితే ఏం జరుగుతుంది? క్రియేషన్ అవుతుంది. ఈ క్రియేషన్ ఎట్లా అనేదాన్ని ఎన్నో రకరకాలు మనకు ఎక్స్ప్లెయిన్ చేసిండారు. మన ఏన్షియంట్ స్క్రిప్ట్లో ఉంది. అదంతా మీకు తెలిసిన విషయం. ఎన్నో కథల రూపంలో తెలుసుకుందాం. ఇప్పుడు యాక్చువల్గా ఈ శివరాత్రి అనే ఆ దినం ఏమి అంత గొప్ప అంటే, నమ్మకం ఏమంటే, జనాలు ఏం నమ్ముతారంటే, ఆమె పార్వతిని సెకండ్ టైం పెళ్లి చేసుకుంటాడు శివుడు అంటారు. అంటే ఈ దినము ఆ శివరాత్రి, మహాశివరాత్రి దినము అంటే ఆయనకు మొదటే పెళ్లి అయిపోయిందా అంటే, సతీ అనేది ఫస్ట్ వైఫ్. అది కూడా ఇన్కార్నేషనే, పార్వతి ఇన్కార్నేషనే. సతిగా పుట్టింటిది ఆ జన్మంలో. యుగాలు మాట్లాడుకున్నాం కదా, ఆ యుగాల్లో ఒక్కొక్క రూపంలో ఈ భూమిలో వాళ్ళు జన్మం తీసుకున్నవాడు, అంతే. అప్పుడు సతిని ఏమైపోతుంది? చనిపోతుంది. అది అగ్గిల దూకి దాక్షాయినిగా ఉంటుంది, దక్షుడు పుత్రికగా. అది తెలిసిన తక్షణమే ఆయన ఏమంటారు, ఏమవుతారు? శివుడు చాలా డిస్టర్బ్ అయిపోతాడు కదా. దాని గురించి ఇప్పుడు చెప్పుకుంటాము.
ఒక ఒక లెజెండ్లో ఏం చెప్తారంటే, ఈ క్రియేషన్ యూనివర్స్ అంతా ఎట్లా క్రియేట్ అయింది అని కొంచెం డీప్లో మనం పోతాం. ఇప్పుడు మన లెజెండ్స్ ఏం చెప్తుంది అంటే, ఈ యూనివర్స్ క్రియేట్ అవుతుంది. ఎవరు చేసేది? లార్డ్ బ్రహ్మ చేస్తాడు. లార్డ్ బ్రహ్మ ఈ యూనివర్స్ని, విశ్వాన్ని క్రియేట్ చేసినప్పుడు శివాని రుద్రుడిగా క్రియేట్ చేస్తున్నాడు. మిడ్ నైట్ దేవుడు బ్రహ్మ క్రియేట్ చేసింది ఎప్పుడు అంటే మిడ్ నైట్ శివరాత్రి దినమే అది అంటారు. అందుకే అది చాలా శ్రేష్టము అని దాన్ని ఒక పండగలాగా చేసుకుంటాము. ఇంకో నమ్మకం ఏముంది అంటే, ఆ మహాశివరాత్రి దినం రాత్రి తన కాస్మిక్ డాన్స్ అంటారు, శివతాండవం అంటారు, రుద్రతాండవం అంటారు. అంటే అది ఏమి తాండవము, ఏమది రుద్రము, ఎందుకంత కోపము అంటే, ఈ కాస్మిక్ డాన్స్ అనేది ఒక క్రియేషన్, ప్రిజర్వేషన్ కాపాడేది, తిరిగే దాన్ని నాశనం చేసేది. ఈ మూడు విషయాలు ఆ కాస్మిక్ డాన్స్లో ఉంది అంటారు. ఎందుకంటే ఆయనకు శివుడికి సతి చనిపోయింది అని తెలిసినప్పుడు ఆయన ఆ రూపము రుద్రతాండంలో ఆయన కోపమా, అది తాపమా ఏమీ చెప్పే కయ్యలే. ఆయన కంప్లీట్ ఆమెగా లేదు, ఆయన లేదు, ఆ శివుడు లేదు, ఆ రుద్రతాండవం చేస్తున్నాడు. అప్పుడు ఆ డాన్స్లో ఆ రుద్రతాండవం చేసినప్పుడు డివోటీస్ అయిన అందరూ దాన్ని తట్టుకునే కాలే వాళ్ళకి. అంత ఇంపాక్ట్తో ఆయన డాన్స్ చేస్తున్నాడు. అంటే తన కోపాన్ని ఆ డాన్స్ రూపంలో చూపిస్తూ ఉంటాడు. ఇంకో బిలీఫ్ కూడా చెప్తారు, ఏమంటే ఈ అమృతానికి ఈ సముద్రాన్ని చిలికినప్పుడు విషం వచ్చే, ఆ విషము భూమికి హాని చేస్తుంది అని తెలిసిన శివుడు దాన్ని మింగేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? పార్వతి వస్తుంది. నీలకంఠ అని పేరు కూడా, నీలకంఠం అని పేరు వచ్చేది కూడా దాన్ని కానీ అట్లే గొంతులో పట్టేస్తుంది విషం లోగపోకుండా అని అది ఒక బిలీఫ్ కూడా ఉంది. సో ఆయన ఏం చేస్తున్నారంటే నీలకంఠుడు అయినాడు ఆ విషాన్ని లోగ తీసుకున్నప్పుడు. అంటే భూమిని కాపాడే కోసం ఆయన ఆ పని చేస్తారు కాబట్టి ఆయనకు ఒక కృతజ్ఞత చూపించే కోసం ఆ మహాశివరాత్రి రోజు నడుచుండే విషయం కాబట్టి మనం దాన్ని గొప్పగా ఒక పండగ చేసుకుంటాము. ఇంకొక బిలీఫ్ ఉంది. ఆ లెజెండ్లో ఏముంది అంటే, గంగామాత భూమికి రావాలి, అది వేరే, అది ఒక కథ. అది వదిలిపెట్టేసి గంగా భూమికి వచ్చింది అని మాత్రం మనం నమ్ముతాం. ఇప్పుడు ఈ భూమికి డిసెండ్ అయినప్పుడు ఎంత ఫోర్స్లో వస్తుంది హెవెన్ లింక్ అంటే, ఆ స్వర్గం ఇంకా అదర్ డైమెన్షన్ ఇంకా ఆమె కింద దిగినప్పుడు దాన్ని విత్స్టాండ్ చేసుకునే ఇది భూమికి లేదు. అప్పుడు ఈ శివుడు ఏం చేస్తాడంటే దాని ఒక ఫోర్స్ని కంట్రోల్ చేసి తన తల మీద ఆ జడాముడిలో పెట్టుకుంటాడు అంటారు. అప్పుడు ఆమెట దాని ఆ ఫోర్స్ని కంట్రోల్ చేసి ఈ భూమికి రిలీజ్ చేసినాడు అని కూడా ఒక నమ్మకం ఉంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ భూమిలో ప్రశాంతంగా ఆ నది గంగామాత ప్రవాహం అయ్యే కూడా ఒక మంచి ఎనర్జీ కంట్రోల్తో ఈ భూమికి ఇస్తాడు శివుడు. అది ఈ రోజే జరిగే మహాశివరాత్రి
రోజు జరిగాయి కాబట్టి దాన్ని మేము పండగ చేసుకుంటాము అని కొందరు బిలీఫ్. అంటే సరే, ఓకే, మనము పండగ చేసుకుంటాము, దాన్ని ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాము, ఫాలో చేస్తాము, రిచువల్స్ ఉంది, పూజలు ఉంటుంది, అన్నీ ఉంటుంది. అంటే ఎందుకు ఆ రోజు మనము మేల్కో ఉండాలో, మనం ఎందుకు నిద్రపోకూడదు అవేకు ఆమెట, ఆ రోజు ఎందుకు ఉపవాసం ఉండాలి, ఆమెట మంత్రాలు చెప్పుకొని ప్రేయర్ చెప్పుకొని ఆ దినమంతా రాత్రి అంతా ఉంటాము, నెక్స్ట్ డే కూడా అట్లే ఉంటారు. ఎందుకు? దాని పరిణామం ఏమి, దాని ఒక విశేషం ఏమి, అది సైంటిఫిక్గా ఏమి రీజను అనేది కూడా మనము కొందరు అడుగుతారు, తెలుసుకోనికి ప్రయత్నం చేస్తారు. అంటే అది కూడా మనం కొంచెం తెలుసుకుంటాం. ఇప్పుడు కొన్ని విషయాలు మన కంటికి కనిపిస్తుంది, తెలుసుకుంటాం. కంటికి కనిపించకుండా సూక్ష్మ ప్రపంచంలాగా అది జరుగుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసుకుంటాం. అంటే శివరాత్రి ఆ రోజు చంద్రుడు సూర్యుడు వీళ్ళిద్దరూ ఒక అలైన్మెంట్లో వస్తారు. ఒక అలైన్మెంట్లో ఎట్లా వస్తారు అంటే, భూమిలో ఉండే రాశులకన్నిటికీ వాతం అనే ఆ కాంపోనెంటు బాడీలో చాలా యాక్టివేట్ అయిపోతుంది అంట. అంటే మనకు పిత్త, కఫము, వాత 3 ఉంటుంది. ఈ 3 గుణాలు ఈ బాడీకి ఉంటుంది. దాన్ని ఇంకా కొన్ని డిసీజ్ కూడా మనకు వస్తుంది. అప్పుడు ఆ పర్టికులర్ రోజు మహాశివరాత్రి రోజు వాతం అనే ఆ కాంపోనెంట్ మన బాడీలో చాలా యాక్టివేట్ అవుతుంది. ఇది సైంటిఫిక్గా మన బాడీకి మన హెల్త్కి ఇచ్చిండే విషయం. ఇది ఆ కాలంలో తెలుసుకున్న ఋషులు మునిలు మనకి ఇదంతా ఇచ్చినారు. దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మనకి ఇవ్వలే, ఇది ఫాలో చేయండి, దీన్ని ఇంకా మీకు మంచిది. మనం ఏం చేసినాము, ఈ మానవుడు ఏది మంచిది అంటే దాన్ని ఫాలో చేసుకునే వచ్చినారు. ఎన్నో జనరేషన్ టు జనరేషన్ అది పాస్ ఆన్ అయింది, మనం చేస్తూ ఉంటాము. ఆ రోజు ఇలాంటి ఫుడ్ తింటే మంచిది, గట్టి పదార్థం తినకూడదు, అట్లా పెట్టినారు. ఓకే, అది ఫాలో చేస్తాం. ఆ రోజు మేల్కొండాలో మంచిది ఫాలో చేస్తున్నాము. ఆ రోజు మనం ಯಾವ పని చేయకూడదు, మనమే ప్రేయర్ చేసుకొని మన ఆత్మని శుద్ధి చేసుకొని బాడీకి శుద్ధి జరగాల, ఆత్మకు శుద్ధి జరగాల అనే నియమాలు పెట్టినారు. ఆ నియమాలంతా సూపర్స్టిషన్ అని ఇన్ని రోజులు కొందరు తోసేస్తున్నారు, అది అవసరం లేదని. బట్ సైంటిఫిక్గా మనం తెలుసుకోలేకపోతే దీంట్లో కూడా సైంటిఫిక్ మీనింగ్ ఉంది. ఆ రోజు చేసేది ఎంత మంచిది మన బాడీకి, మన సోల్కి, మనసుకి, హెల్త్కు, అట్మాస్ఫియర్కు అన్నిటికీ శుద్ధి జరుగుతుంది. ఇప్పుడు తెలియకుండా మనం చేసుకొని వచ్చిన విషయం ఎన్నో ఉంది. అదే మనం అవేర్నెస్తో, నాలెడ్జ్తో తెలుసుకొని చేస్తామంటే ఎంతో మనకు అది మేలు, ఎంతో మంచిది జరుగుతుంది అనే కోసమే ఇలాంటి వీడియోలు మనకు ఇవ్వబడుతుంది. ఒకరికొకరు మనం తెలుసుకోవాలి, ఒకరికొకరు పంచుకోవాలి, షేర్ చేసుకోవాలి అని. అంటే ఇక్కడ ఏమి జరుగుతుందంటే, ఈ వాతం అనే ఆ కాంపోనెంటు మన హెల్త్కు హాని చేస్తుంది. కాబట్టి ఆ రోజు మనం ఎట్లా తినాలి, ఎట్లా ఉండాలా, ఎందుకు నిద్రపోకుండా ఉండకూడదు అనేది మనం తెలుసుకున్నాం, కొద్దిగా తెలుసుకున్నాం. దీనికి చాలా మంచి ఉపాయం ఏమంటే మెడిటేషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది ఆ రోజు. ఇప్పుడు ప్రేయర్ చేసుకొని, నామస్మరణ చేసుకొని, మన గుడిల చుట్టూ అక్కడే వండుకొని, మితాహారం తినుకొని, లిక్విడ్ ఫుడ్ తినుకొని మనం ఉంటాము. ఓకే, రైట్, అది కరెక్టే. ఇంకా కొంచెం తెలుసుకోనికి మనం పోతే ఈ ధ్యానం అనేది మనకి ఎంత గొప్పగా ఆ రోజు మనకు హెల్ప్ అవుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. మనము ఇప్పుడు ఆనాపానసతి మెడిటేషన్లో నేను ఉండాను కాబట్టి నేను ఇప్పుడు ఆనాపానసతి మెడిటేషన్ గురించే మాట్లాడతాను. ఆ రోజు వీలైనంత వరకు
మీరందరూ ధ్యానం చేయండి, పూజలు చేసుకోండి, మీ ఇష్టము, ధ్యానం కూడా చేయండి. ఈ ధ్యానం ఇంకా మీకు ఎంత మంచిది జరుగుతుంది అనేది కూడా నేను ఇప్పుడు ఇంకా కొద్ది మాహితి దాని గురించి ఇస్తాను. ఆ మహాశివరాత్రి రోజు మన బాడీ ఎలా ఉండాలంటే, మనము హారిజాంటల్గా పడుకోకూడదు, అంటే వెర్టికల్గా ఉండాలి, అంటే మన వెర్టిబ్రా స్ట్రైట్గా ఉండాలి, అది సమతలంగా ఉండకూడదు. అందువలన మనము ధ్యానం చేసేప్పుడు మాత్రమే వెర్టికల్గా ఉంటుంది మన బ్యాక్ బోను. అంటే ఆ రోజు మనం నిద్రపోకుండా ఉండేకి కారణం ఇదే, జాగరణే అంటారు దాన్ని. ఆ జాగరణ అంటే మన ఆత్మపరంగా ఆత్మని మనము అవేర్నెస్లో పెట్టుకొని, బాడీని మన కంట్రోల్లో పెట్టుకొని, బాడీకి అప్పుడు కంఫర్ట్గా మనం పండుకొని నిద్రపోతూ ఉండకూడదు. మన హెల్త్కి బాగుండాలంటే మనం మన బ్యాక్ బోన్ వచ్చి స్ట్రైట్గా ఉండాలి. కూర్చొని మనం ధ్యానం చేస్తే ఇంకా మంచి హెల్త్ మనకు వస్తుంది అని అర్థము. ఆ రోజు మనము అవేకన్గా ఉండాలి, నిద్రపోకూడదు. మెడిటేషన్తో ఒకే మార్గం మనకు. ఎందుకంటే ఆ వెర్టికల్ స్పైన్ ఎంత బాగా స్ట్రైట్గా ఉంటుందో అంత బెనిఫిట్ ఆరోగ్యంలో మనకు దొరుకుతుంది. సో దీన్ని ఏమంటారంటే, ఈ మహాశివరాత్రి ఎప్పుడు వస్తుందంటే, ఈ ఎర్త్ మన భూమి ఒక నార్దర్న్ హెమిస్ఫియర్ అంటాం. సదర్న్ హెమిస్ఫియర్, నార్దర్న్ హెమిస్ఫియర్, దాని ఉత్తరాయణ అంటారు. దాని ఇంగ్లీష్లో నార్దర్న్ హెమిస్ఫియర్ అనేదాన్ని ఉత్తరాయణ కాలంలో ఈ పర్టికులర్ డేట్లో అది వస్తుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే, ఈ ఎర్త్ ఒక పుల్, దాని ఒక మూమెంట్ అప్వర్డ్లో ఉంటుంది. అప్పుడు ఆ భూమిలో ఉండే అన్ని లైఫ్ ఇంక్రీజ్ అవుతుందంట. ఏం ఇంక్రీజ్? ఎనర్జీ ఇంక్రీజ్ అప్వర్డ్ అవుతుంది అన్నమాట. అంటే ఈ ఉత్తరాయణ కాలంలో ఎనర్జీ పైకి ఎక్కుతుంది, అప్వర్డ్గా పోతుంది, వెర్టికల్గా పోతుంది. అప్పుడు ఈ మనుషులు ఎవరు స్పైన్ స్ట్రైట్గా అట్లా ఉంటుందో వాళ్ళకంతా ఎంతో ఆరోగ్యమైన స్థితి దొరుకుతుంది అని తెలుసుకున్న ఆ మహానుభావులు మనకి జాగరణ అనే ఒక విషయాన్ని నేర్పించినారు. మెడిటేషన్ అనే ఇంకో విషయం కూడా మనకి ఇచ్చినారు. ఈ నిద్ర మేలి మనం మెడిటేషన్ చేసినప్పుడు ఇంత సైంటిఫిక్గా మనం తెలుసుకుంటాము, ఇంత ఎనర్జీ ఎంత బాగా మనకు వస్తుంది అని. అందువల్ల నో స్లీప్ ఆమెట మెడిటేట్ చేయాలా, కాన్షియస్గా ఉండాలా అని అర్థము. ఇప్పుడు అట్లా ఉండే దానివల్ల మన బ్రెయిను, కిడ్నీ, డైజెస్టివ్ ట్రాక్టు ఇవన్నీ ఫంక్షన్ అంత స్మూత్గా జరుగుతుందంట. అందుకే చూడు, బ్రెయిన్ కోసము అవేర్నెస్గా ఉండాలి. కిడ్నీ కోసం ఏం చెప్పినారు? ఎలాంటి ఫుడ్ తినాలి అని చెప్పినారు. మళ్ళీ డైజెస్ట్ కావాలి కదా. ఆమెట మిగతా బాడీ పార్ట్స్ కూడా ఫంక్షన్ స్మూత్గా కావాలంటే ఇవంతా చాలా ఒకదానికి ఒకటి. ఆకాశంలో ఉండే ఉత్తరాయణ కాలము, బాడీలో కూర్చోండే మనుషులకి, వాళ్ళు తినే ఫుడ్కి, వాళ్ళు చేసే నియమాలకి ఎంత సంబంధం సైంటిఫిక్గా ఉంది. ఇది మన హిందూ కల్చర్లో ఇది ఎంతో బాగా మనకి ఇచ్చిండారు. అందువల్ల స్టేయింగ్ అవే, ఫాస్టింగ్, చాంటింగ్ మంత్ర ఇవంతా మనల్ని ఛార్జ్ చేసుకుంటాము. ఎంత నీట్గా మనకు ఆ ఎనర్జీని ఛార్జ్ చేసుకుంటాము అని దానివల్ల ఇది మనకు ఒక మెడిసినే. ఎంత మంచిగా ఇచ్చిండారు మెడిసిన్ అంటే, దీని అర్థం తెలుసుకొని మనం ఫాలో చేస్తే మనకి ఎంతో లాభం వస్తుంది అని. ఇంకా ఎవరు రుద్రక్రియ మెడిటేషన్ ఎవరు ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకంతా చాలా చేంజెస్ ఆ మహాశివరాత్రి దినము దొరికిండేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుండారు. ఎందుకంటే శివుడు నిరాకార రూపుడు,
వాస్ట్నెస్లో ఉన్నాడు, నథింగ్నెస్, ఎంప్టీనెస్, శూన్యము. శివ అంటే శూన్యము. ఈ శివుడు అనే శూన్యము, శక్తి అనే ఆ మూమెంట్, ఎనర్జీ మూమెంట్ చేరితే ఏమవుతుంది? నథింగ్ను సంథింగ్. శక్తి సంథింగ్, శివుడు నథింగ్. ఈ రెండు కంబైన్ అవుతే అన్నీ జరుగుతుంది, అన్నీ అవుతుంది, అన్నీ క్రియేట్ అవుతుంది. అంటే ఇప్పుడు శివ ఒక గాడ్ ఫిగర్గా చూడకూడదు మనం. ఫామ్లెస్గా ఉండే ఒక కాస్మిక్ కాన్షియస్నెస్ శివుడు. ఎక్కడంటే అక్కడ వ్యాపించుండాడు, ఒక చోట్ల ఉండేది కాదు. ఎందుకంటే మన హిందూ బిలీవ్ చేస్తాము 33 కోటిలు దేవతలు ఉండారు, 33 కోటిలు దేవతలు ఉండారు అని పేరు పెట్టున్నాం. దేవతలు అంటే వాళ్ళ రూపం ఉండే మనుషులు లాంటి వాళ్ళు కాదు. వాళ్ళందరూ శక్తి రూపంలో ఉండేవాళ్ళు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అని త్రిమూర్తులు మనం చెప్తాం కదా, అది కూడా అంతే. బ్రహ్మ క్రియేషన్, విష్ణు ఆపరేషన్ చేస్తాడు, శివుడు డిస్ట్రాయ్ చేస్తాడు. అంటే ఈ ముగ్గురు ఒకటే, ఒక దాంట్లో ఈ మూడు ఉంది. అంటే దీనే అహం శూన్యం జోగి అంటారు. ఇప్పుడు మన ఫుడ్ అనేసి ఫుడ్ విషయానికి వస్తే, ఆ రోజు మనకు ఏం చెప్పబడింది? తమసిక్ గుణము మనకు వచ్చేట్లా మనం ఫుడ్ తినాలి అంటారు. ఆ రోజు కొందరు ఎర్రగడ్డ తినరు, ఉల్లిపాయలు తినరు, నాన్ వెజ్ తినరు. అంటే అలా ఉన్నప్పుడు మనకు తమసిక్ గుణాలు ఎక్కువ అవుతుంది అని మనకు తెలుసు కదా. 3 గుణాలు మనుషుల్లో 3 గుణాలు ఉంటుంది. ఈ 3 గుణాల్లో తమసిక్ గుణమే చాలా గొప్ప. కాబట్టి ఆ రోజు మనము తమసిక్ గుణం పెంచుకొనేంత ఫుడ్ తినాలి, అలాంటి ప్రాక్టీసే చేయాలి. ఆ రోజు నల్ల బట్టలు వేయొద్దండి అంటారు. ఎందుకంటే ఆ నల్లది అనేది కలర్ కూడా ఎనర్జీనే. కలర్ని ఇంకా మనము ఈ రంగులు కూడా మనకు ఎంతో జ్ఞానాన్ని పంచుతుంది. కాబట్టి ఆ రోజు నలుపు వద్దు, అవాయిడ్ చేయండి అని చెప్పినారు. ఇప్పుడు శివుడి తత్వం మనం ఎత్తుకున్నప్పుడు శివుడు ఒక కుడి కండ్లో సూర్యుడు, ఎడమ కండ్లు శివుడికి మూన్నది. అంటే ఒకటి మ్యాస్కులైన్ ఎనర్జీ, ఇంకోటి ఫెమినైన్ ఎనర్జీ అనేది. అంటే రైట్ ఐలో ఉండే సన్ను మ్యాస్కులిన్ ఎనర్జీ, లెఫ్ట్ ఐలో ఉండే మూను ఫెమినైన్ ఎనర్జీ. ఈ రెండు చేరితే ఏమవుతుంది? ఒక ఎనర్జీ పుడుతుంది. అదే ప్రకారము ఈ 3వ కండ్లు అని శివుడికి పెట్టిండాడు అనే దానికైనా 3వ కండ్లు ఉంది అని నమ్ముతాం మనము. అది ఏమి రిప్రజెంట్ చేస్తుందంటే ఫైర్ అని. ఫైర్ అంటే ఫైర్ అన్ని రూపాన్ని వేరేగా మార్చగలదు. ఈ పంచభూత తత్వంలో ఫైర్కి చాలా గొప్ప ప్రామినెన్స్ ఉంది. కాబట్టి ఈ 3 కండ్లు, భౌతిక కండ్లు, లెఫ్ట్, రైట్ అండ్ 3వ కండ్లు, దీనికి మీనింగ్ ఇంత బ్యూటిఫుల్గా మనకు అర్థం చేసుకునేట్లా ఆ కాలంలో ఇచ్చిండారు. మనం అదంతా కొన్ని తెలుసుకోకుండా అట్లే ఫాలో చేసుకొని వస్తాము ఫ్రెండ్స్. ఇంతకు నేను ఈ మహాశివరాత్రిని గురించి మాట్లాడేసి మీకు ఇంకా కొంచెం మాహితి ఇంకో వచ్చే ఎపిసోడ్లో నేను ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.